క్యాట్ బర్డ్స్ టీవీ. టిల్లు పిల్లి ఆటో. ఒకరోజు టిల్లు పిల్లి ఆటో నడుపుకుంటూ వెళ్తుండగా అంతలో ఒక ముసలిగద్ద అక్కడ నిలబడి ఉంటుంది. దాన్ని చూసి ఏంటమ్మా, ఎక్కడికి వెళ్ళాలి? నిన్ను వదిలిపెట్టమంటావా? అవును బాబు, ఈ వయసులో నేను ఎక్కువ దూరం వెళ్ళలేను. పైకి ఎగరడం చాలా కష్టం. నన్ను కొంచెం అడవి దాకా వదిలిపెట్టి వస్తావా? నీకేం కావాలో చెప్తే దాన్ని నీకు అందిస్తాను. నాకేం వద్దులే అమ్మమ్మ, నేను నిన్ను వదిలిపెడతాను. నేను కూడా అటువైపే వెళ్తున్నాను. అందుకు ముసలిగద్ద సరే బాబు అని అనడంతో అతను ఆమెనెక్కించుకుని అడవి వైపు తీసుకెళ్తాడు. ఒక చోటుకి రాగానే, బాబు, ఇక్కడే మా ఇల్లు, పక్కన ఆపు బాబు అని అనడంతో అతను సరే అని పక్కన ఆపుతాడు. ఇంతలో వాళ్ళ ఇంటి నుంచి మంచి ఘుమఘుమ వాసన వస్తూ ఉంటుంది. అమ్మమ్మ, మీ ఇంటి నుంచి మంచి కమ్మటి వాసన వస్తుంది. నాక్కూడా కొంచెం భోజనం పెడతావా? ఓ, తప్పకుండా పెడతాను బాబు. మా మనవరాలు చాలా బాగా వంట చేస్తుంది, లోపలికి రా అని పిలవడంతో అతను చాలా ఆశగా లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఆశ్చర్యపోయి చూస్తాడు. ఎందుకంటే అతని భార్య అక్కడ ఉంటుంది. అతని భార్యను చూసి అతను ఏం మాట్లాడకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏంటి బాబు, ఏమైంది? భోజనం చెయ్యకుండా వెళ్ళిపోతున్నావు? రా బాబు, లోపలికి రా అని పిలుస్తుంది. మనవరాలు ఏం మాట్లాడకుండా ఉంటుంది. అమ్మమ్మ భోజనం అతనికి వడ్డించు అని అనడంతో ఆమె ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అతను కూడా నేను వెళ్తానమ్మమ్మ అంటూ వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది అనేది ఆమెకు ఏమీ అర్థం కాదు. ముసలమ్మ మోనా దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా, మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసా ఏమిటి? ఒకరి మీద ఒకరు కోపంగా ఉన్నారు. ఏం జరిగింది? అమ్మమ్మ, తను ఎవరు కాదు, నా భర్త. ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉంటున్నాడని తనని వదిలిపెట్టి నేను బయటకొచ్చాను. ఇంతలో నువ్వు పరిచయమయ్యావు. నీ దగ్గరే ఉండి నీకు సహాయం చేస్తూ ఉండిపోయాను. ఇప్పుడతను మారినట్టున్నాడు. అందుకే ఆటో నడుపుతున్నాడు. ఒకప్పుడు పనిచేసేవాడు కూడా కాదు అని బాధగా చెప్తుంది. ఆ మాటలు విని అమ్మమ్మ, అయ్యో, నాకు ముందే ఎందుకు చెప్పలేదమ్మా? అబ్బాయి చాలా మంచివాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాడో ఏమో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చాలా మార్పు ఉన్నట్టుంది. నేను సహాయం అడిగిన వెంటనే చేశాడు అని అనడంతో తను ఏం మాట్లాడకుండా ఉంటుంది. ఇదిలా ఉండగా ఆ టిల్లు సరాసరి తన స్నేహితుడు బాలు అంటే కాకి దగ్గరికి వెళ్ళి, మిత్రమా బాలు, నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. నా భార్య కనిపించినందుకు కొంత సంతోషంగానే ఉంది, కాని నన్ను చూసి కూడా మాట్లాడనందుకు బాధగా ఉంది అంటూ జరిగిన విషయమంతా చెప్తాడు. దానిని విన్న బాలు, చూడు మిత్రమా, ఆడవాళ్లు ఎంత కోపం చూపించినా నువ్వు మారిపోయావన్న ఒక్క విషయం తెలిస్తే చాలు, వాళ్ల మనస్సు వెన్నలాగా కరిగిపోతుంది. నువ్వు మారిపోయావన్న సంగతి తనకి తెలిసేలాగా చేయకుండా నీ పాటికి నువ్వు బ్రతికితే ఎలా చెప్పు? సంవత్సరం నుంచి నువ్వు మారిపోయావు. సంవత్సరం నుంచి నువ్వు పనిచేస్తూ డబ్బు సంపాదిస్తున్నావు. ఈ విషయం తనకి తెలిస్తేనే కదా తిరిగి నీ దగ్గరికి వచ్చేది. నిజమే మిత్రమా, కాని తనతో మాట్లాడడానికి నాకు గుండె ధైర్యం సరిపోవడం లేదు. ఏం చేయమంటావు? ఏం చేస్తావు? నువ్వు చెప్పలేకపోతే తనకు అర్థమయ్యేలాగా పనులు చేసి చూపించు. అప్పుడు ఆమె అర్థం చేసుకుని నీ దగ్గరికి వస్తుంది అంటూ ఒక సలహా చెప్తాడు. అందుకు ఆ మాటలు విన్న టిల్లు కూడా మంచి సలహా చెప్పావు అని అంటాడు. ఇక ఆ రోజు నుంచి అతను ఆటో నడుపుతూ వచ్చిన డబ్బు తీసుకొని అక్కడ ఉన్న ముసలిగద్ద లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఆమెతో, టిల్లు, అమ్మమ్మ, ఈరోజు నా సంపాదన చాలా ఎక్కువగా వచ్చింది. నువ్వు ఎప్పుడైతే నా ఆటో ఎక్కావో అప్పట్నుంచి విపరీతంగా బేరాలు వస్తూనే ఉన్నాయి. అందుకే నీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, చాలా సంతోషం బాబు. ఈ విధవరాలి ఆశీర్వాదం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ నీ మనస్సు మాత్రం చాలా మంచిది. నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటున్నావు. నువ్వే అన్నావు కదా అమ్మమ్మ, మనసు మంచిదైతే చాలు అని. ఇప్పుడు నీ మనసు కూడా మంచిదే కాబట్టి నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. దానికి ఆమె చల్లగా ఉండు బాబు అని అంటుంది. ఆ మాటలన్నీ మోనా వింటూనే ఉంటుంది. అయితే ఈయన బాగా సంపాదిస్తున్నాడు. ఈ సంపాదన ఉంచాడో
లేదంటే తాగి తందనలాడుతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటుంది. కొంత సమయం తర్వాత, అమ్మమ్మ, నీ ఆశీర్వాదం కోసం నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీకోసం నేను ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటాను, సరేనా? ఇక నేను వెళ్ళి వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత మోనా, అమ్మమ్మ, అతను డబ్బు సంపాదిస్తున్నాడు కదా, అతను తాగుతున్నాడో లేదో రేపడుగు. అతను తాగుడు మానేస్తే నేను తిరిగి అతని దగ్గరికి వెళ్తాను. ఆ మాట వినగానే తను చాలా సంతోషపడుతూ, తప్పకుండా అమ్మా, ఆ అబ్బాయి ఇక్కడికి వస్తా అంటున్నాడు కదా, అతను వచ్చినప్పుడు నేను ఇవన్నీ అడుగుతాను. అందుకు తను సరే అని అంటుంది. 2 రోజుల తర్వాత టిల్లు ఆటోలో చాలా సరుకులు, కూరగాయలు తీసుకుని వస్తాడు. వాటిని చూసి లక్ష్మి ఆశ్చర్యపోతుంది. ఎందుకు బాబు ఇవన్నీ? ఏంటమ్మా అలా అంటావు? నువ్వు నాకు అమ్మమ్మ కదా, నీకు నేనన్నీ ఇవ్వకపోతే ఎలా చెప్పు అని అంటాడు. ఆమె సంతోషపడుతూ, అన్నట్టు బాబు, నువ్వు డబ్బు సంపాదిస్తున్నావు కదా, డబ్బులు కూడా పెట్టుకుంటున్నావా, లేకపోతే వాటిని దుబారా ఖర్చు పెడుతున్నావా? అన్నట్టు నీకు ఏదైనా వ్యసనాలు ఉన్నాయా? ఒకప్పుడు ఉండేవే అమ్మమ్మ, నేను చాలా చెడ్డవాణ్ణి. నా భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు బాగా బుద్ధి వచ్చింది. అప్పట్నుంచి నేను పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. ఇదిగో ఈ ఆటో మీద బాగా సంపాదించాను. ఆటో కూడా నా సొంత ఆటోనే. ఆ మాటకి లక్ష్మి సంతోషపడుతూ, అయితే నీ భార్య మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి వస్తే నువ్వు ఆమెను ఆహ్వానిస్తావా? ఓ, తప్పకుండా స్వాగతిస్తాను. ఎందుకంటే నాకామె బుద్ధి నేర్పించింది. మగవాడి జీవితంలో ఆడవాళ్లు లేకపోతే ఎలా ఉంటుంది అనేది నా కళ్ళు తెరిపించింది అని చెప్పడంతో ఆ మాటలన్నీ వింటున్న మోనా ఏడుస్తూ తన దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకొని, ఏవండి, ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. అరే, నువ్వు గొప్ప పని చేశావు. నువ్వు నన్ను దూరంగా ఉంచి నాకు బుద్ధి చెప్పావు. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. మన ఇంటికి వెళ్ళిపోదాం, సంతోషంగా కలిసి ఉందాం. అందుకు ఆమె సరే అని అంటుంది. అప్పుడు వాళ్ల మాటలు విని లక్ష్మి చాలా సంతోషపడుతుంది. అమ్మమ్మ, ఒంటరిగా ఉన్న నన్ను చెరదీసి తలదాచుకోవడానికి సాయం చేశావు. నీ మేలు మర్చిపోలేను. నువ్వు కూడా నన్ను సొంత అమ్మమ్మలాగే చూసుకున్నావు. నన్ను మర్చిపోవద్దు అమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండు. తప్పకుండా వస్తామమ్మా అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ ఆమెకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోతారు. కొంత దూరం ఆటో వెళ్ళిన తర్వాత ముక్కుముఖం తెలియకుండానే నిన్ను అక్కును చేర్చుకుంది. అలాంటి ఆమెను ఒంటరిగా వదిలిపెట్టి రావడానికి నాకు మనసు ఒప్పడం లేదు. తను వస్తానంటే మనతో పాటు తీసుకుని వెళ్దాం, లేదా మనం కూడా తనతో పాటు ఉండమన్నా మనముందాం. ఆమె బాగోగులన్నీ మనం చూసుకుందాం. ఏమంటావ్? నా మనసులో ఆలోచన కూడా అదే అండి, వెళ్దాం పదండి అని అనడంతో మళ్లీ తిరిగి వాళ్ళు ఆటోలో అక్కడికి వెళ్తారు. ఆటోని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అమ్మమ్మా, నువ్వు కూడా మాతో పాటు వచ్చాయమ్మమ్మా, నిన్ను బాగా చూసుకుంటాము. రామమ్మా, నిన్ను బాగా చూసుకుంటాం. అమ్మా, నేను రాలేనమ్మా. ఈ ఇంటితో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. వీలైతే మీరే ఇక్కడ ఉండండి, అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. అందుకు వాళ్ళు సరే అని అంటారు. ఇక అప్పటినుంచి ముగ్గురు కూడా కలిసి ఆ ఇంట్లోనే ఉంటారు. ఆమె బాగోగులన్నీ చూసుకుంటూ అందరూ సంతోషంగా ఉంటారు. జీవితంలో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటే వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోతుంది, అచ్చం టిల్లు జీవితంలాగా. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.